హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్. బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. ఈ మూవీ రెండో వీకెండ్ని నిరాశగలిగే కలెక్షన్తో పూర్తి చేసుకుంది. ఈ మూవీ సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఏమాత్రం గ్రోత్ను అయితే చూపించలేకపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏమాత్రం గ్రోత్ను అయితే చూపించలేకపోయింది. ఏమాత్రం జోరు చూపించలేక ఈ మూవీ 9వ రోజును పోలిస్తే 3 లక్షలు డ్రాప్ అయి 13 లక్షల దాకా షేర్ను మాత్రం సొంతం చేసుకుంది. సినిమా భారీగా నిరాశపరిచి మొత్తం మీద రెండో వీకెండ్ని పూర్తి చేసుకుంది. ఇక టోటల్ 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా గమనిస్తే నైజాంలో 5.89 కోట్ల దాకా షేర్ని, సీడెడ్ లో 1.76 కోట్ల దాకా షేర్ని, ఉత్తరాంధ్రలో 1.60 కోట్ల దాకా షేర్ని, ఈస్ట్ లో 95 లక్షల దాకా షేర్ని, వెస్ట్ లో 64 లక్షల దాకా షేర్ని, ఇక గుంటూరులో 1.15 కోట్ల దాకా షేర్ని, కృష్ణాలో 92 లక్షల దాకా షేర్ని, అలాగే నెల్లూరులో 42 లక్షల దాకా షేర్ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 13.40 కోట్ల దాకా షేర్ని, అలాగే 22.80 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో దిగ్గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 11.60 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 10వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 4.40 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 2.10 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తమిళనాడులో 48.80 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక తెలుగు రాష్ట్రాల్లో 22.80 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 9 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 5.60 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.95 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక ఓవర్సీస్ లో 49.40 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 143.50 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 69.70 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. మూవీ బాక్సాఫీస్ దగ్గర 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 102.35 కోట్ల షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మూవీ ఆల్మోస్ట్ భారీ నష్టాలతో డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.